Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, అండ్ ఐ విల్ మేక్ ఆఫ్ ది ఏ గ్రేట్ నేషన్, అండ్ ఐ విల్ బ్లెస్ ది అండ్ మేక్ ది నేమ్ గ్రేట్, అండ్ దో షల్ట్ బి ఏ బ్లెస్సింగ్. జెనసిస్ 12 chapter 2 verses. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ఈ నూతన సంవత్సరంలో 2వ రోజున మనకిచ్చిన వాగ్దానము, మీరు ఆశీర్వదింపబడిన వారై ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఆశీర్వాదంగా నుందువు. నీవు గత సంవత్సరంలో ఎంత నీవు దుఃఖపడితివో, వేదనను అనుభవించావో అంతగా నేను నిన్ను ఆశీర్వదించదని చెప్తున్నాడు. దేవుడు సృష్టి కార్యం గూర్చి ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటి దినమున దేవుడు వెలుగును కలగజేశాడు. అలాగే వెలుగు మంచిదైనట్లు చూచాడు, ఆశీర్వదించాడు. ఆదాము అవ్వలతో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని చెప్పి వారిని ఆశీర్వదించారు. అలాగే నోవాహుని అతని కుమారులు కూడా ఆశీర్వదించారు. ఆ తరములలో నోవాహు వంటి నీతిపరుడు నిందారహితుడుగా ఉన్నాడని చెప్తున్నాడు. ఆశీర్వదించబడిన నోవాహు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. అన్ని విషయములలో అబ్రహాము గారిని కూడా ఆశీర్వదించారు. ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసిరని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని యందు మనము విశ్వసించాలి. మనము నీతిగా నిందారహితముగా జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని అబ్రహాము వలె, నోవాహు వలె ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞాపించిన ప్రకారము మనం నడుస్తామో అప్పుడు దేవుడు నూరంతలుగా ఫలమును అందిస్తాడు. మనకి దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, మనము ఊహించనంత పట్టజాలనంత ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాడు. మనము ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినా, యోసేపు ఐగుప్తు దేశమందు ఎలాగైతే ప్రధానమంత్రి స్థానం ఇచ్చారో అంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తారు, అత్యధికంగా హెచ్చింపచేస్తాడు. కాబట్టి మనమందరము దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క నామమును మనము ఎల్లప్పుడూ స్తుతిస్తూ గణపరుస్తూ ఆయనకిష్టమైన విధానంలో మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించుతానని వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి మనమందరము ఆ విధముగా నడుచుకోవాలని, అట్టి కృపను దయచేయమని మన దేవుడైన యెహోవాను ప్రార్థించుదాం. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా దేవ, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన దేవ, ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. తండ్రి, మీరు తగిన సమయమందు మమ్మల్ని హెచ్చించే దేవుడవు. నీ యొక్క బలిష్టమైన చేతుల కింద మేము దీన మనసుకులై ఉండినట్లు అట్టి కృపను, అట్టి సహాయమును, అట్టి హృదయ ఆత్మలను మా అందరికీ, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబంలో వారందరికీ ఈ వాగ్దానం నెరవేర్పు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.